శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చూపబడును. భయము, అనారోగ్య సమస్యలు, అనుమానము, చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును. ఎటువంటి వ్యాధులకైనా మూలికా వైద్యం చేయబడును. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. మంచి హస్తవాసి ఉన్న గురూజీ. ఒకసారి కాల్ చేస్తే మీకే తెలుస్తుంది. గురూజీ లక్ష్మణ్ రాజ్. సెల్ నంబర్ 8639883141. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. జనవరి 29వ తేదీన అమావాస్య. మాఘమాసంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్య అంటారు. అమావాస్య యొక్క ఇతర ఆచారాలతో పాటు ఈ అమావాస్య రోజున మౌనవ్రతాన్ని కూడా పాటిస్తారు. అందుకే దీనిని మౌని అమావాస్య అనే పేరొచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో రోజంతా మౌనవ్రతాన్ని పాటించటం అసాధ్యం. అందువల్ల కనీసం ఈ తిథి నాడు బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసే సమయంలో మరియు దానం చేసే సమయంలోనూ మౌనంగా ఉండాలని పండితులు చెబుతున్నారు. మౌని అమావాస్య రోజు నదీ స్నానం చేసి దానాలు చేయటం వల్ల విశేషమైన ఫలితాలను పొందవచ్చు. అయితే నదీ స్నానం చేయటానికి వీలుకాని వృశ్చిక రాశివారు ఇంట్లో స్నానం చేసే నీటిలో ఇవి వేసుకుని స్నానం చేయటం వల్ల మీకున్న ఆర్థిక సమస్యలతో పాటు అనేక రకాల ఇబ్బందులు, నరదృష్టి, నరఘోష వంటివి తొలగిపోతాయి. అయితే స్నానం చేసే నీటిలో ఈ రాశివారు ఏది వేసుకుని స్నానం చేయాలి అనే అంశాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, ముందుగా అమావాస్య రోజు ఏ పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో, ఏ పనులు చేస్తే దురదృష్టం కలుగుతుందో తెలుసుకుందాం. అమావాస్య చాలా శక్తివంతమైంది. అమావాస్య రోజు కొన్ని పనులు చేస్తే అదృష్టం బాగా కలిసొస్తుంది. అమావాస్య రోజు ఎవరైనా సరే సూర్యోదయానికి పూర్వమే తలస్నానం చెయ్యాలి. తలంటూ స్నానం చేయకూడదు. తలస్నానం అంటే కేవలం నీళ్లు తల మీద పోసుకుని తలస్నానం చేయాలి. ఈ తలస్నానం చేస్తే చాలా మంచిది. అమావాస్య రోజు మధ్యాహ్నం పూట నిద్రపోకూడదు. మధ్యాహ్నం పూట నిద్రపోతే దరిద్రం చుట్టుకుంటుంది. ఈ రోజు విశేషంగా లక్ష్మీ పూజ చెయ్యాలి. అమావాస్య రోజు చేసే లక్ష్మీ పూజను ఐశ్వర్య లక్ష్మీ పూజ అంటారు. ఈ పూజ చేయటం వల్ల ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. అమావాస్య సందర్భంగా అన్నదానం చేసినా, వస్త్రదానం చేసినా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే అమావాస్య సందర్భంగా ఎవరైనా సరే ఎడమకాలికి నల్లదారం కట్టుకుంటే చాలా మంచిది. అమావాస్య రోజు ఎడమకాలికి నల్లదారం కట్టుకుంటే ఎదుటివాళ్ల ఏడుపులేవి మీ మీద పనిచెయ్యవు. దిష్టి ఉండదు, నరపీడ ఉండదు, శత్రుబాధలు తొలగిపోతాయి. ఎడమకాలికి నల్లదారం అమావాస్య రోజు కట్టుకోవాలి. అలా కట్టుకున్నట్లయితే మీకున్నటువంటి దిష్టిదోషం మొత్తం తొలగింపజేసుకోవచ్చు. అలాగే అమావాస్య రోజు రాత్రిపూట భోజనం చేయకూడదు. ఉపవాసం ఉండాలి. కేవలం పళ్ళు, పాలు మాత్రమే ఆహారంగా స్వీకరిస్తే చాలా మంచిది. అలాగే అమావాస్య అంటే సూర్యుడికి చాలా ఇష్టమైన రోజు. అందుకే ఎవరైనా సరే అమావాస్య సందర్భంగా సూర్యుడికి అర్ఘ్యమిస్తే, అంటే సూర్యుడికి నీటిని సమర్పిస్తే జాతక దోషాలు తొలగిపోతాయి. అంటే రాగి చెంబులో నీళ్లు తీసుకుని ఆ నీళ్లల్లో ఎర్ర పుష్పం, చిటికెడు కుంకుమ పువ్వు, కొద్దిగా గంధం కలిపి తూర్పువైపు తిరిగి ఓం సవిత్రే నమః అంటూ 12 సార్లు జపించి సూర్య భగవానుడికి ఆర్ఘ్యమిచ్చినట్లయితే విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అమావాస్య సూర్యనారాయణమూర్తి పుట్టినరోజు కాబట్టి సూర్యుడి అనుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి. అలాగే పితృదోషాలు, పితృశాపాలు తొలగిపోవటానికి అమావాస్య రోజు ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. మీకు దగ్గరలో రావి చెట్టు ఉన్నట్లయితే రావి చెట్టు దగ్గరికి వెళ్లి రావి చెట్టు మొదట్లో ఆవాల నూనె అంటే మస్టర్డ్ ఆయిల్ ప్రమిదలో పోసి 8 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. అమావాస్య రోజు ఎవరైతే రావి చెట్టు దగ్గర ఆవాల నూనె దీపం పెడతారో వాళ్లకున్నటువంటి పితృదోషాలు, పితృశాపాలన్నీ తొలగిపోతాయి. అలాగే అమావాస్య సందర్భంగా నవధాన్యాలకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన పరిహారం పాటిస్తే లక్ష్మీ కటాక్షం చాలా సులభంగా కలుగుతుంది. నవధాన్యాలు అమావాస్య రోజున నానబెట్టి వాటిని లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించి ఆ తరువాత ఆ నవధాన్యాలు ఎక్కడైనా పరిశుభ్రమైన ప్రదేశంలో చల్లాలి. కొన్ని రోజుల తర్వాత నవధాన్యాలకు మొలకలు వచ్చాక ఆ మొలకలు వచ్చిన నవధాన్యాలు గోవుకు ఆహారంగా తినిపించాలి. అమావాస్య రోజు నవధాన్యాల పరిహారం పాటించటం ద్వారా ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు. అమావాస్య సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. అమావాస్య రోజు కామ్యకర్మలేవీ చేయకూడదు.
అంటే కోరిక కోరుకొని చేసేటటువంటి కార్యక్రమాలేవీ కూడా చేయకూడదు. ప్రధానంగా దానాలు చేయటం, నువ్వుల నీళ్ళల్లో వేసి దక్షిణ దిక్కుకు తిరిగి పితృదేవతలకు తర్పణాలివ్వటం, ఇలాంటివి చేస్తే పితృదోషాలు తొలగిపోతాయి. అమావాస్య రోజు అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపచేసుకోవచ్చు. అలాగే అమావాస్య రోజు బకెట్ నీళ్ళల్లో ఏది వేసుకొని స్నానం చేయటం వల్ల మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. అలాగే ఈ పదార్థాలలో బకెట్ నీళ్ళలో ఎందుకు కలుపుకోవాలి అనే అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా ఆ భగవంతుడి ఆశీస్సులు మాపై ఉండాలని, జీవితంలో గొప్పగా ఎదగాలని కోరుకుంటారు. మరి ఆ దిశగా అడుగులు వేసేందుకు తమ వంతుగా ప్రతిరోజు పూజ చేస్తూ ఉంటారు. పూజ చేసినప్పుడు ఫలితాలు వస్తాయా అంటే మనశ్శాంతి మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఫలితం వస్తుందా అంటే మాత్రం అది వారి పూర్వజన్మ కర్మ ఫలితం మీద కూడా ఆధారపడి ఉంటుంది. మరి అలాంటి కర్మ ఫలితాన్ని తగ్గించుకోవాలంటే ఏం చెయ్యాలి అనే సందేహం మీకు రావచ్చు. మనం ఏదైనా పని చేస్తున్నామంటే అది ఎందుకు చేస్తున్నాం అని తెలుసుకుని చేస్తే మాత్రం దానికి ఖచ్చితమైన ఫలితాలు దొరుకుతాయి. ఈ మాట సాక్షాత్తు వేద పండితులు చెబుతున్నారు. ఇంతటి విశేషమైన రోజున ఈ చిన్న పరిహారం చేసినట్లయితే కనుక లక్ష్మీ కటాక్షం కారణంగా దారిద్ర్య బాధలు తొలగిపోయి సిరి సంపదలు చేకూరుతాయి. చూడటానికి ఈ పరిహారాలు తేలిగ్గా అనిపించొచ్చు, కానీ వీటి ఫలితాలు మాత్రం చాలా గొప్పగా ఉంటాయి. ఇందుకోసం మీకు ముఖ్యంగా కావాల్సింది నమ్మకం. అలాగే ఈ పరిహారం మనకి పనిచేస్తుంది, కష్టాల నుంచి బయటపడేస్తుంది అనే విశ్వాసం. పరిహారంలో భాగంగా ముందు స్నానం చేసే నీటిలో ఏమేం కలుపుకుంటే మీకు లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరి సంపదలు పొందుతారో చూద్దాం. అంతేకాదు వాటిని ఎందుకు కలుపుకోవాలి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. ఈ సృష్టిలో ప్రతి ఒక్క పదార్థానికి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. అంతేకాదు మనం కనుక మనసులో బలంగా సంకల్పించుకుంటే ఆ పదార్థంలో ఉన్న గుణం ప్రత్యేకమైన పదార్థాలతో చేర్చి ఉపయోగించటం వల్ల మన సంకల్పాన్ని భగవంతునికి చేరవేస్తుంది. కానీ ఈ పరిహారాలు తేలిగ్గా ఉన్నాయి కదా చేసేద్దాం అని చేయడం కాదు, మనస్ఫూర్తిగా నమ్మి చెయ్యాలి. అప్పుడే మీకు సత్ఫలితాలు వస్తాయి. ఇక ఇంతటి విశిష్టమైన అమావాస్య రోజు ఈ రాశివారు ఉదయాన్నే నిద్రలేచి చక్కగా స్నానం చేయండి. అలాగే స్నానం చేసే నీటిలో ఒక తమలపాకు, కొద్దిగా రాళ్లుప్పు, అలాగే 2 హారతి కర్పూరం బిళ్ళలను పొడి చేసి వేసుకుని ఇవన్నీ నీళ్లలో కలుపుకొని స్నానం చేయాలి. ఈ నీళ్లతో పిల్లలు ఇంకా పెద్దవాళ్లు కూడా స్నానం చేయొచ్చు. తమలపాకులు అంటే శుభసూచకం, అలాగే భగవంతుడికి ఎంతో ఇష్టం. అంతేకాకుండా ఈ పదార్థాలన్నీ కూడా మీలో పాజిటివ్ ఎనర్జీని పెంచుతాయి, మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసేస్తాయి. ఈ పదార్థాలను నీళ్లలో కలిపి స్నానం చేయటం వలన భగవంతుని అనుగ్రహాన్ని పొందుతారు. ఇక రెండో పదార్థం మనం నీళ్లలో కలిపింది రాళ్లుప్పు. ఈ రాళ్లుప్పు నీళ్లలో కలపటం వల్ల మనలో ఉన్నటువంటి నకారాత్మక శక్తి అనేది తొలగిపోతుంది, అంటే నెగిటివ్ ఎనర్జీ. వాస్తవానికి చెప్పాలంటే మనకు తెలియకుండా మన మీద ఒక రకమైనటువంటి నకారాత్మక శక్తి పనిచేస్తూ ఉంటుంది. ఇక ఇలాంటి నకారాత్మక శక్తి ఉన్నప్పుడు మనం చేసే పనుల్లో ఆటంకాలు రావటం, అలాగే ఆర్థికంగా కుంగిపోవటం, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. ఇక ఈ నకారాత్మక శక్తి నుంచి బయటపడటానికి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. దాన్ని తొలగించుకోవటానికి రాళ్లుప్పు మనకు ఎంతగానో సహాయపడుతుంది. ఇక మూడవ పదార్థం మనం నీళ్లలో కలిపింది కర్పూరం బిళ్ళలు. ఇలా 2 కర్పూరం బిళ్ళలను పొడి చేసి నీళ్లలో కలపటం వల్ల మనలో దైవభావం పెంపొందుతుంది. దీన్నుంచి వచ్చే సువాసన మనలో ఉన్న చెడు ఆలోచనలను తొలగించి ఆధ్యాత్మిక వైపు మనల్ని నడిపిస్తుంది. ఈ రోజున విష్ణుమూర్తిని వైద్య వీరరాఘవ స్వామిగా పూజిస్తారు. స్వామివారి దగ్గర దీపారాధన చేసి బియ్యపిండిలో బెల్లం, కొద్దిగా యాలకుల పొడి కలిపి పిండి దీపాన్ని వెలిగించి స్వామివారిని పూజించటం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. సో చూశారు కదండి, జనవరి 29వ తేదీ మౌని అమావాస్య రోజున ఈ రాశివారు ఏ చిన్న పరిహారం చేయటం వల్ల వారి జీవితంలో ఉండే కష్టాలు, నష్టాలు అన్నీ తొలగిపోతాయి అనే అంశాలతో పాటుగా అమావాస్య రోజు స్నానం చేసే బకెట్ నీటిలో ఏది కలుపుకొని స్నానం చేయటం వలన నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవటం మర్చిపోకండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీ మాత్రే నమః.